ఈ మధ్య రోజుల్లో పాన్ ఇండియా ఫిల్మ్స్ అన్నిట్లో కూడా చైల్డ్ యాక్టర్గా ఎంతో ఫేమ్ ఆల్ లాంగ్వేజెస్లో సంపాదించుకున్న బాయ్. ఈ సినిమాలు, ఈ క్యారెక్టర్లు అసలు ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి? అసలు ఒక్క మనిషి కూడా తెలియదు అన్నమాట ఇండస్ట్రీలో. లైక్ వాళ్ళ నుంచి వీళ్ళు తెలుసు, వీళ్ళ నుంచి వాళ్ళు తెలుసు, అది కూడా లేదు. తర్వాత అన్ని నువ్వు చేస్తున్నవన్నీ ఎంపురాను, సలారు, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, ఇప్పుడు నిన్న మిరాయి. బట్ ఆ సినిమాల బెల్ట్ లోకి ఎలాగెళ్ళావు నువ్వని? చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే చిన్నప్పుడు ఫొటోస్ పంపించారన్నమాట. నా ఫోటో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ దగ్గర ఉంది, అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. నువ్వు సలార్ షూట్ చేసేటప్పుడు ఆ కడియం సీన్ ఉంటుంది కదన్న వర్షంలో, అవును, ఆ సీన్ షూట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి సార్ ఎలా ఉంది సార్ అంటే యావరేజ్ చేసావు అన్నారు. ఇవంతా నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగేవా అసలు? ఎప్పుడైనా ఊహించగలిగేవా కల్లోనైనా ఇలా అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న హోప్ అయితే ఉండే. బట్ నువ్వు హీరోలకి యంగ్స్టర్ గాను వీటిలోనే వెళ్తోంది నీ తాలూకా ట్రావెల్ ప్రెసెంట్. అంటే అది స్టార్టింగ్ సలార్ ముందు నుంచే నాకు చాలా ఒక నిన్ను అనుకుని ఇంకోళ్ళు పెట్టుకోవడం అలాంటివి జరిగాయి ఎప్పుడైనా నీకు? జరిగాయి అన్న. ఏ సినిమాలకి? ఇంకా కాస్ట్యూమ్ వేసేసుకున్న తర్వాత మిస్ అయింది. ఎందుకు మరి నాకు చెప్పడం ఒకటి అంటే, సుకుమార్ గారు పుష్ప 2లో వచ్చి చిన్నది ఇది క్యారెక్టర్ అనుకున్నారు, యాక్టింగ్ బాగా నచ్చింది, కానీ చూసి మిరాయిలో ఎలాగ కనెక్ట్ అయ్యావు? మిరాయి అన్న పేరు వినగానే అబ్బా అలాంటి సినిమాలో మనం ఉండాలి అన్న ఒక ఆశ బాగా వచ్చేసింది అనమాట. అంటే మనోజ్ అన్న ఏమో అంటే నాకంటే బాగా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి అన్నట్టు చెప్పారు కదా. నేను నాకు అసలు ఇదేంటి ఇట్లే నాకంటే ఎంతో బాగా చేశారండి వీళ్ళిద్దరూ. అండ్ నిజంగా లెర్న్ టు లాట్. అప్పుడు ఎంపురాన్ ఫంక్షన్ లో కూడా నువ్వు ఏడ్ చేసి. So it's a shot of Kartikeya. He's a wonderful young actor. ఇటు సైడ్ చూస్తే దిల్ రాజు గారు, అటు సైడ్ మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్నారు. ఈ లెజెండ్స్ పక్కన కూర్చోడం ఏంటి అన్న ఒక్కసారి వచ్చేసి అప్పటికి అప్పుడే ట్రై చేసా వెనకాలకి తిరిగి. అంటే లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు చేయాలని ఉందా నీకు? అఫ్ కోర్స్. ఇప్పుడు చూడండి లిటిల్ హార్ట్స్ చేయగానే మౌలి అన్న ఎంతో ఓన్ చేసుకున్నారు. ఇద్దరికి ఫ్యాన్ అయ్యాను ఫస్ట్, నాని అన్నకి, ఇంకోటి చిన్న పాప ఉంటుంది, చిన్నారి పెళ్లి కూతురు అంటే, అవును, వాళ్ళిద్దరికి ఫ్యాన్ అయిపోయి నీ గురించిన కథలు రాయరు, నీ గురించిన సినిమాలు తీయరు. తీసిన సినిమాల్లో మీరు ఎక్కడ సెట్ అవుతారో తెలియని పరిస్థితిలో స్టేజ్లో ఇప్పుడు ఉన్నావు నువ్వు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా మంచి స్పెషల్ టచ్ ఉన్న బాయ్. ఈ మధ్య రోజుల్లో పాన్ ఇండియా ఫిల్మ్స్ అన్నిట్లో కూడా చైల్డ్ యాక్టర్గా ఎంతో ఫేమ్ ఆల్ లాంగ్వేజెస్లో సంపాదించుకున్న మన తెలుగు అబ్బాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్గా నిన్ననే రిలీజ్ అయిన మిరాయి సూపర్ డూపర్ హిట్ చిత్రంలో కూడా చాలా మెయిన్ క్రూషియల్ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ చేశాడు. అండ్ చాలా ఫిల్మ్స్లో చాలా బిజీగా ఉన్నాడు షూటింగ్స్లో. తనే కార్తికేయ దేవ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us గెట్ అలాంగ్ విత్ హిస్ జర్నీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్ అండ్ టుమారో హిస్ ఫ్యూచర్. వెల్కమ్ కార్తికేయ. వెల్కమ్. అసలు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, నువ్వు ఈ సినిమాలు, ఈ క్యారెక్టర్లు అసలు ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి నీ కెరీర్ అసలాగా? అంటే కెరియర్ పరంగా వచ్చేసరికన్నా ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి చాలా బాగా.
సో ఎలా వెళ్ళాలో తెలియదు అసలు, ఒక్క మనిషి కూడా తెలియదు అనమాట ఇండస్ట్రీలో. లైక్ వాళ్ళ నుంచి వీళ్ళు తెలుసు, వీళ్ళ నుంచి వాళ్ళు తెలుసు, అది కూడా లేదు అసలు. దరిదాపుల్లో ఎక్కడ ఎవరు తెలియదు. కానీ ఏదో ట్రై చేద్దాం అన్న సెన్స్ లో ఇంకేం చేస్తాం, గూగుల్లో కొడితే ఒక మోడలింగ్ ఏజెన్సీ ఇది వచ్చిందనమాట. సో అక్కడికి వెళ్ళి మోడలింగ్, ర్యాంప్ వాక్ ఇవన్నీ నేర్చుకొని ఒక 2-3 షోస్ చేసి వాళ్ళు ఒక 2-3 యాడ్స్ చూపించారు. సో అది చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా పరిచయం అయ్యి తర్వాత ఆడిషన్స్ ఇచ్చి సో అలా స్టార్ట్ అయింది. తర్వాత ఫిల్మ్స్ లోకి రావడం. ఫస్ట్ హుక్ ఎలా దొరికింది? ఫస్ట్ హుక్ అంటే మీరు యాడ్స్ లో అంటున్నారా, ఫిల్మ్స్ లో? ఫిలిమ్స్ లో అంటే ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ వేరు, ఫస్ట్ ప్రామినెంట్ గా చేసిన ఫిల్మ్ వేరు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే సినిమా షూటింగ్ చూసేయాలి అని ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అనుకుని ఒక సినిమాకి వెళ్ళిపోయి అనమాట. అది బేసికల్ గా సినిమా సెట్ లో అడుగుపడ్డం ఫస్ట్ టైం. ఏ సినిమా అది? అది హిడింబా అని అశ్విన్ బాబు గారిది. అవును, హిడింబా. చిన్న పిల్ల ఉన్నప్పుడు. ఆ తర్వాత ప్రామినెంట్ రోల్ చేసింది అయితే శ్రేయ గారితో మ్యూజిక్ స్కూల్ అని. మ్యూజిక్ అది ప్రాపర్ ఫస్ట్ రిలీజ్, థియేట్రికల్ రిలీజ్ ఫిల్మ్, ప్రాపర్ ప్రామినెంట్ రోల్ పడిన ఫిల్మ్ అది. తర్వాత ఎట్లాగా నీకు కెరీర్ కంటిన్యూటీ? ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ చేసావు, తర్వాత అన్ని నువ్వు చేస్తున్నవన్నీ ఎంపురాను, సలారు, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, ఈ సినిమాలన్నీ. ఇప్పుడు నిన్న మిరాయ్, అఫ్ కోర్స్ నిన్న మిరాయ్ అంటే అప్పటికే నువ్వు పెద్ద సినిమాలు చేయిస్తున్నావు, బట్ ఆ సినిమాల బెల్ట్ లోకి ఎలాగెళ్ళావు నువ్వని? అది అంటే సలారు అవన్నీ అది ప్లాన్ అయితే కాదన్న. లైక్ మన వర్క్ మనం ఫుల్ గా చేసేసాం, వదిలేసాం అన్న సెన్స్ లోనే ఉండే. ఆ వర్క్ లో నేను ఫుల్ ఇచ్చేయాలి, అంత యూనివర్స్ చూసుకుంటది అన్న జోన్ లో. సో ఫస్ట్ ఆ బెల్ట్ లోకి వెళ్ళడం అంటే మీరు అన్న పెద్ద ఫిల్మ్స్ దాంట్లో కంటే సలారే ఓపెనింగ్. అది యాక్చువల్ గా కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే ఫొటోస్, చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే చిన్నప్పుడు ఫొటోస్ పంపించారనమాట. నా ఫోటో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ దగ్గర ఉంది, అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఆయన పంపించేటప్పుడు చాలా మంది ఫొటోస్తో పాటు ఇలా పంపించేశాడు నా ఫోటో కూడా. వాళ్ళప్పుడు ఆ గుంపులో ఫోటో చూసి అప్పుడు పిలిపించి ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసి ఇంక వెంటనే నీల్ గారు బయటకు వచ్చి చూశారు. ఓకే అన్నారు, జిమ్ ఏం చేయట్లేదు కదా అన్నారు. చేయట్లేదు సార్ అన్న. ఇంకా కార్ డోర్ తీసుకొని అయిపోయింది ఆడిషన్, వెళ్ళిపోతాను అన్నప్పుడు వచ్చి నువ్వు సెలెక్టెడ్, ఎవరికి చెప్పకు, ఇట్లా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోల్కి నువ్వు సెలెక్ట్ అయ్యావు అనేసి చెప్పేశారు. అదే ఓపెనింగ్. ఆ తర్వాత ఎంపురాన్ ఇంకా నేను సలార్ షూట్ చేసేటప్పుడు ఆ కడియం సీన్ ఉంటుంది కదన్న వర్షంలో, ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అంటే నీల్ సార్కి లోపల చాలా ఉంటదన్న, లోపల చాలా మంచి మనిషి, చాలా ప్యూర్ హార్టెడ్, కానీ బయటికి ఆయన చూపిరు అనమాట. బయటికి ఓకేరా అంటే లైక్ అది బయటికి చెప్పరు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, అసలు సూపర్ ఎరగొట్టేస్తున్నావు అని చెప్పరు. నేను ఫస్ట్ వెళ్ళి సార్ ఎలా ఉంది సార్ అంటే యావరేజ్ చేసావు అన్నారు. అదేంటి సార్ అంత మాట అనేసారు అంటే, ఒరే నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా, చాలా బాగా చేస్తున్నావు, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కరిలా వాడతారు అన్నట్టు చెప్పారు. సో ఆ కైండ్ లో ఉంటారు సార్, ఎప్పుడు బయటకు ఓపెన్ అప్ అవ్వాలి. సో అప్పుడే ఆ సీన్ అప్పటికప్పుడు రికార్డ్ చేసేసి పృథ్వీరాజ్ గారికి పంపించడం, పృథ్వీరాజ్ గారు అప్పటికప్పుడే ఓకే మనోడే కావాలి నాకు అనుకోవడం. సో అదే ఎంపురాన్ గేట్స్ ఓపెన్ చేసింది. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీకి వచ్చేసరికి నేను సలార్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాని అనేది ఒక డైలాగ్ చెప్పా. ఆ డైలాగు ఏంటంటే, సార్ ఆదిక్ గారు గుడ్ బ్యాడ్ అగ్లీలో కొడుకు రోల్ కోసం చూస్తున్నప్పుడు ఇంకా ఫైనలైజ్ కానప్పుడు ఆయన రీల్స్ చూస్తుంటే వచ్చిందంట. ఆయనకి ఆ డైలాగ్ అదంతా అర్థం కాకపోయినా ఆ ఎనర్జీ బాగా నచ్చేసి వెంటనే నేను ఎంపురాన్ షూట్లో ఉన్నా. ఎంపురాన్ షూట్ నుంచి వెంటనే చెన్నై పిలిపించారు. అప్పటికప్పుడు చూసేసి ఓకే అనేసి అప్పటికప్పుడు ఫైనలైజ్ చేశారు. అదే అలా కుదిరే అన్న. చాలా స్పీడ్ గా జరిగాయి మూడును. చాలా స్పీడ్ అంటే అంతే 1.5 year గ్యాప్ లో ఈ మూడు. అంటే మూడు పెద్ద సినిమాలు కదా, భారీ ఎత్తు సినిమాలకి 1.5 year అన్నది పెద్ద టైమ్ గ్యాప్ కింద చెప్పుకోలేము. ఇప్పుడు ఈ సినిమాలు చేసిన తర్వాత అదర్ లాంగ్వేజెస్ లో ఆపర్చునిటీస్ వచ్చాయా నీకు? వస్తున్నాను, ఇంకా వింటున్నాను. ఇంకేది కమిట్ కాలి ప్రస్తుతానికి. తమిళ్లో కూలీ చేసా కదా, గుడ్ బ్యాడ్ అగ్లీ కూలీ చేశాను. ఇంకా మలయాళం, తమిళ్ రెండిట్లో వింటున్నా. ఆఫర్స్ ఉన్నాయి అంటే కన్ఫర్మ్ ఏది చేయలేదన్న, ప్రస్తుతానికి అయితే ఏది కన్ఫర్మ్ చేయలే. వస్తున్నారు, స్టోరీ చెప్తున్నారు, ఏదో ఒక అప్లికేషన్ వస్తుంది, లేదా చూద్దాం. కొన్ని ఓకే ఇది ఓకే అనుకుంటున్నాం, లైక్ అది ఫార్వర్డ్ అనడానికి ఇంకా టైం ఉంది. సో ఇలా ఉన్నాయి. ఓకే, అప్లికేషన్స్ ఏంటి అంటే స్టోరీ చాలా బాగుంటది, ఓకే అనేస్తాము, కానీ ప్రొడ్యూసర్ ఉంటారు. ప్రొడ్యూసర్ ఒక్కొక్క దగ్గర ఉంటారు, కొన్ని దగ్గరలో ప్రొడ్యూసర్ ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఓకే ఆల్ ఓకే అనేసుకుంటారు, కరెక్ట్ వెళ్ళే ముందేమో ఏదో ఒక ఇది వచ్చేసిద్ది, ప్రొడ్యూసర్ ఉండడు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఏంటంటే
కాంటాక్ట్ అయిపోతారు, వాళ్ళు కొంచెం ఏదో రష్ లో చేస్తారు అనుకుంటా మరి. కాంటాక్ట్ అయిపోయి అంత ఓకే అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఇది పోతా ఉంటుంది. కామనే కదన్న, అందరూ పెద్దోళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసింది. అది ఓకే, అది వేరే, కానీ అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నువ్వు చేసే సినిమాలన్నీ పెద్ద సినిమాలు, నీకు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులు కానీ, లేకపోతే ఒక ఇమేజో, లేకపోతే ఒక పొటెన్షియల్ సినిమాని ప్రొడ్యూస్ చేసే పొటెన్షియల్, అలాంటి బ్యాక్ డ్రాప్ లోంచే కదా నీకు ఆపర్చునిటీస్ వచ్చేవి. నువ్వేమి అన్నోన్ యాక్టర్ కాదుగా. నేను ఇవి చెప్పినవి అయితే ఇంకా అందరు ఫస్ట్ టైమర్సే. నోన్ వాటి నుంచి వచ్చినవి అయితే మనం ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి. బట్ ఇవి ఇప్పుడు నేను ఇలా అయిన చెప్పినవి అయితే నోన్ నుంచి వచ్చినవి కాదు, వాళ్ళు ఫస్ట్ టైమర్స్. ఓకే, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి కార్తికేయ? డాడీకి ఐటీ సైడ్ అన్న, మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, ఇద్దరు ఎంప్లాయీస్. ఓకే ఓకే. ఓన్లీ సన్నా నువ్వు? చెల్లి ఉంది నాకు, 7th క్లాస్. ఓకే, అసలు ఏ ఊరు మీది? ప్రకాశంలో మార్టూర్ అని. మార్టూరా? ఒంగోలు సైడ్. బట్ గూగుల్లో హైదరాబాద్ బార్నెట్ హైదరాబాద్ అని. పుట్టింది శ్రీకాకుళం, పెరిగిందంతా ఇక్కడే. ఓ, శ్రీకాకుళం ఎలాగ మళ్ళీ? అమ్మ శ్రీకాకుళం, అమ్మ వాళ్ళది శ్రీకాకుళం. ఓకే, అమ్మ వాళ్ళు శ్రీకాకుళం వైజాగ్ సైడ్, నాన్నది ఇక్కడ మార్టూరు. ఓకే, సో నీ డిస్టెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. శ్రీకాకుళం టు మార్టూరు, మార్టూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు పాన్ ఇండియా. ఎలా అనిపిస్తుంటుంది నీకు అప్పుడప్పుడు ఈ ట్రావెల్ ఇదంతా? ఇవంతా నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగేవా అసలు ఎప్పుడైనా? ఊహించగలిగేవా కల్లోనైనా? అంటే హోప్ చేశానన్న, ఇలా అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న హోప్ అయితే ఉండే. బట్ ఇలానే అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. పెద్ద సినిమాలు అన్ని. ఇప్పుడు ఏంటి యాజిటీస్ గా నీ కెరీర్ స్టాటస్ చెప్పాలంటే ఏం చెప్తావు? స్టేటస్ చెప్పాలంటే ఇంకా బిల్డింగ్ అన్న, ఇంకా బిల్డింగ్ లోనే ఉన్నా. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న క్యారెక్టర్లు బట్టి ఆలోచిస్తే నువ్వు హీరోలకి యంగ్స్టర్ గాను, చైల్డ్ యాక్టర్ గాను, లేకపోతే ఒక ఇప్పుడు నేను మిరాయిలో యాంటగనిస్ట్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ గా, వీటిలోనే వెళ్తుంది నీ తాలూకా ట్రావెల్ ప్రెసెంట్ కి. ఇప్పుడు మన కోర్ట్ సినిమాలో అబ్బాయి రోషన్, అలాంటి ఫుట్ స్టెప్ పడట్లేదా నీకు? అంటే బేసికల్ గా ఇప్పుడు వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ తనకే సూట్ అయిద్ది అన్న. ఇప్పుడు మనం కోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, తను యాక్చువల్లీ నాకంటే 2.5-3 years పెద్దోడు. దాంట్లో అలాంటి క్యారెక్టరే కదా. అవును. సో ఆ క్యారెక్టర్ తనకి సూట్. ఇప్పుడు కోర్టు మనం ఎగ్జాంపుల్ తీసాం కాబట్టి మాట్లాడితే, మీరు అలాంటిదే అంటే మరి ఎగ్జాక్ట్ అలాంటిదే కాదు కానీ వస్తా ఉన్నాయి స్టోరీస్. బట్ చూడాలి, మనం చూసి ఎంపిక చేసుకోవడం అంత ఉంటది కదా. నాకైతే ఇంకా టైం ఉందనే నాకు ఫీలింగ్. ఓకే, చాలా టూ యంగ్ అండి, ఇంకా 17 కదా. అవును అవును, ఐ అండర్స్టాండ్, కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే ప్రెసెంట్ వచ్చేవన్నీ ఇప్పుడు సైన్ చేయబోతున్నావు కూడా ఇలాంటి చైల్డ్ యాక్టర్ కైండేనా? అంటే ఇప్పుడు మనకి టుక్ టుక్ చూసారా మీరు? టుక్ టుక్ అలా చిన్నపిల్లల ఫిల్మ్ గానీ, మా ఏజ్ అంటే ఇంకా చిన్నపిల్లలు, మా ఏజ్ అదే యంగ్స్టర్స్, ఎగ్జాక్ట్ యూత్ అంతే. సో మా ఏజ్ లో జరిగే స్టోరీ, సో అలా ఆ కైండ్ ఉన్నాయి. ఇలా చిన్నప్పటి రోజులు చేసినవి కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పటికి ఎన్ని సినిమాలు కంప్లీట్ చేసావు నువ్వు? 10 సినిమాలు అయి ఉంటాయా? అయి ఉంటాయన్న, 10 films. మీ మదరు ఫాదరు నిన్ను ఈ లైన్ లోనే కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారా? అంటే ప్రస్తుతానికంటే అదే నేను చెప్పినట్టు మనకు వచ్చిన దాంట్లో మనం ఫుల్ గా ఇచ్చేసి ఉన్న పొటెన్షియల్ ని యూస్ చేసుకొని ఇచ్చేయడం, ఇంకా రిజల్ట్స్ గానీ ఫ్యూచర్ గానీ యూనివర్స్ వదిలేయడం అంతే అన్న. ఆ దాంట్లో ఉన్న ఇంకా ఓకే, దీని తర్వాత మనం ఇలా చేయాలి, ఇక్కడ ఇది చేయాలి, ఇక్కడ ఇది చేస్తే ఇలా ఇదన్న అంత ప్లానింగ్, క్యాలిక్యులేషన్ లేదు. అది కాదు, అంటే నార్మల్ ఇన్ జనరల్ గా ఫ్యామిలీస్ లోని ఎందుకురా చదువుకో, మంచి చదువుకో, ఈ సినిమాలు ఏంటి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఇంట్లో నడుస్తుంటుంది నార్మల్ గా. నార్మల్, కానీ మా ఇంట్లో అలా ఏం లేదన్న, ఫుల్ సపోర్ట్. ఓకే, వాడికి ఇంట్రెస్ట్ ఇది ఉంది, ఇది చేయనిద్దాం అన్న. చదువు పక్కన పెట్టేసావు పూర్తిగా? లేదన్న, అది పక్కన పెట్టలేదు. అది బేసికల్ గా ఎగ్జామ్స్ ముందు చదువుతూ ఉంటా, అంటే వెంటనే గ్రాస్ప్ చేస్తా అనమాట. సో ఎగ్జామ్స్ ముందు ఒక 1 week 10 days చదువుతూ ఉంటాను. లాస్ట్ 10th నుంచి అదే చేస్తున్నాను. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదే చేశాను. 80-90% వచ్చేస్తూ ఉంటుంది. సో అలా మేనేజ్ అయిపోతుంది. ఓకే, మరి స్కూలు అక్కడ బోల్డ్ అబ్జెక్షన్స్ ఉంటాయి, అటెండెన్స్, లాస్ ఆఫ్ అటెండెన్స్ అయితే
మళ్ళీ దానికి కాండినేషన్స్ ఉంటాయి. అవును. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవా నీకు? అంటే థ్యాంక్ఫుల్లీ నేను టెన్త్ వరకు చదివిన స్కూల్ కానీ ఇప్పుడు నేను ఇంటర్లో చదువుతున్న పేజ్ కాలేజ్ కానీ చాలా సపోర్టివ్ ఉంటారు అన్న, చాలా సపోర్టివ్. అంటే వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఏంటో, వీడు మన పిల్లోడు ఏదో చేస్తున్నాడు డిఫరెంట్గా, వీడిని చేయనిద్దాం అన్న ఒక జోన్లోనే ఉంటారు వాళ్ళు కూడా. ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు. నేను ఎప్పుడు కాల్ చేసినా, అంటే సబ్జెక్ట్ గురించి డౌట్ ఉన్నా, ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ ముందు చాలా అసలు వాళ్ళ సపోర్ట్ లేకపోయినా ఉంటే నేను స్కోర్ చేసేవాడిని కాదు. వాళ్ళ ఎగ్జామ్స్ ముందు కూడా మొత్తం ఉన్న మ్యాటర్ అంతా ఎక్కేయాలి అప్పుడు 10 రోజుల్లో నాకు బేసికల్లీ దాంట్లో చాలా హెల్ప్ చేయడం కానీ అదంతా. ఇది నువ్వు ఈ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నావా? అంటే ఇంకా నీకు ఏదో ఈ చైల్డ్ యాక్టర్ క్యారెక్టర్లు రావడం అవి చేయడం ద్వారానే నువ్వు ప్రజెంట్ రన్ అవుతున్నావు. నీకు గ్రిప్ కుదిరిందా కెరీర్ మీద? అంటే గ్రిప్ అంటే మీ అంటే ఎలా అంటున్నారు? అంటే ఓకే, నేను ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ, లేకపోతే ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ కెరీర్, నాకు ఆ ప్రామిస్ కనిపిస్తున్నది అని మన అంతరాత్మకి తెలుస్తుంటుంది. అవునవును. ఎవరికి మనం చెప్పినా చెప్పకపోయినా. అంటే అది స్టార్టింగ్ సలార్ ముందు నుంచే నాకు చాలా ఒక ఎలా చూస్తాం, ఇప్పుడు మనం ఒక దేవుడి విగ్రహమే తీసుకున్నాం అనుకున్నా, ఎంతో నిష్టగా దాన్ని పూజ చేస్తూ దానికి అంత రెస్పెక్ట్ ఇస్తూ అంత గ్రేట్ఫుల్ గా ఉంటుంటామా, నాకు సినిమా అలానే స్టార్టింగ్ నుంచి ఆ సినిమా వైపు ఉన్న ప్రేమ కానీ చేస్తే దీంట్లోనే చేయాలరా అన్న ఇది నాకు ఆడిషన్స్ ఇచ్చే టైం నుంచి ఫిక్స్. ఇదే మంది, ఇదే చేయాలి, ఇది చేస్తేనే హ్యాపీగా ఉంటానని. సో ఎప్పటికదే అంతేనా? ఇప్పుడు ఈ నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఈ డైరెక్టర్లు, ఏ డైరెక్టర్ నీకు అనిపిస్తుందా ఈ డైరెక్షన్ లో చేస్తే బాగుంటుంది, నేను లేకపోతే ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏమైనా ఉంటాయా? వచ్చిన క్యారెక్టర్ చేసుకెళ్ళిపోతుండడమేనా? అంటే హోప్ అయితే ఉండిద్దన్న. పెద్ద డైరెక్టర్లు లేదా మంచి డైరెక్టర్లు, పెద్ద మంచనే కాదు, ఇప్పుడు మాక్సిమం అందరు వర్కింగ్ స్టైల్ చూడాలి, అందరితో వర్క్ చేయాలి. ఏదో హీరో కావచ్చు, అది డైరెక్టర్ కావచ్చు. సో అందరితో వర్క్ చేయాలన్న హోప్ అయితే ఉండిద్ది, కానీ మనకు వచ్చిన దాంట్లో మంచి ఫిల్టర్ చేసుకోవడం కూడా మన బాధ్యతే. అదేలే, నీకు వచ్చిన మంచి ఛాన్సులు మిస్ అయిపోవడం కానీ, నువ్వు చేసినవన్నీ మంచివే చేసావు, దట్స్ ఓకే. కానీ వచ్చిన ఛాన్సెస్ మంచివి చేతి వరకు వచ్చి జారిపోవడం, లేకపోతే నిన్ను అనుకుని ఇంకోళ్ళు పెట్టుకోవడం, అలాంటివి జరిగాయి ఎప్పుడైనా నీకు? జరిగాయి అన్న. ఏ సినిమాలకి? అది ముందు బిఫోర్ సలార్. ఏ సినిమాలు మిస్ అయ్యావు? అలా మిస్ అయింది పేర్లు ఏం పర్లేదు. అలా ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ అన్నది ఇంకా కాస్ట్యూమ్ వేసేసుకున్న తర్వాత మిస్ అయింది. ఎందుకు? అంటే లైక్ మరి నాకు చెప్పడం ఒకటి, అంటే వాళ్ళు ఏంటంటే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి సెట్లో చూద్దాం అనుకున్నారు. నేనే జోన్ లో ఉన్నాను, మనం కన్ఫర్మ్ అయిపోయాము అన్న జోన్ లో ఉన్నాను. నేను షూట్కి వెళ్తున్నా, అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా మాట్లాడేసాం, షూట్కి వెళ్తున్నాం అంటే మనం కన్ఫర్మ్ అయిపోయాను అనుకున్నా. అక్కడ సెట్కి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళే జోన్ లో ఉన్నారంటే ఓకే ముగ్గురిని చూసాం, మనోడు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్, మనోడు ఈ క్యారెక్టర్ అని వాళ్ళు అనుకున్నారు. ఇంకా ముందు కూడా 1-2 సినిమాలు అవి మీడియం రేంజ్ సినిమాలు ఇవన్నీ అలా చాలా జరిగాయి. పెద్ద సినిమాలు మిస్ అయిపోయినవి లేవా? అంటే పెద్ద సినిమాలు థ్యాంక్ఫుల్లీ మిస్ అయినవి కూడా లేవన్నా, అవి కూడా చిన్నవే. సుకుమార్ గారు పుష్ప 2లో వచ్చి చిన్నది ఇది క్యారెక్టర్ అనుకున్నారు, దానికి ఆడిషన్ ఇచ్చా, యాక్టింగ్ బాగా నచ్చింది. కానీ చూసి ఓకే నీ ఫీచర్స్ కొంచెం రిచ్గా ఉన్నాయి, అదేంటంటే బేసికల్గా కొంచెం అంత రిచ్ క్యారెక్టర్ కాదు, అది కూడా జస్ట్ ఒక షార్ట్ లో ఉండిద్ది అనమాట. సో వద్దులే అనుకున్నారు, అది కూడా ప్లస్ పాయింట్ అయింది బేసికల్ గా మనకి. అప్పుడు వెయిట్ చేశాను, ఒక 2-3 months తర్వాత సలార్ వచ్చింది. సో అలా ఆపర్చునిటీ రావడమే 2-3 నెలల తర్వాత వచ్చింది. ఆఫ్టర్ పుష్ప 2 వచ్చిన తర్వాత సలార్, అది మిస్ అయిపోయాక అంతే. బేసికల్ సుకుమార్ గారు మంచి తర్వాత మళ్ళీ సెట్ లో వెళ్ళి కలిసా ఆఫ్టర్ సలార్, అప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. ఇంకే అంతే అన్న, ఏది జరిగినా మన మంచిగా జరిగింది అనుకోవడమే కదా. అదేలే, బాగా అంటే మీ ఇంట్లో మదరు ఫాదరు నీకు బాగా గైడెన్సా? మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు నువ్వు. అంటే ఒక కన్సమ్మేట్ యాక్టర్, చాలా కాలం 10-15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాట్లాడినట్టుగా ఉంటాయి నీ మాటలు. అంటే ఇంకా అలా అంటే మదరు ఫాదరు డిస్కస్ చేసుకుంటుంటారా మీ ఇంట్లో? నీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎట్లా వస్తున్నాయి, వాటి మీద మాట్లాడుకుంటా ఉంటాం. అవునా? అఫ్ కోర్స్ అమ్మ నాన్నతో తప్పితే ఇంకెవరితో మాట్లాడగలను కదా. అంటే ఇండస్ట్రీలో నీకు ఒక సర్కిల్ అని ఫామ్ అయిందా? అంటే చైల్డ్ ఆర్టిస్టులు అంటున్నారా? చైల్డ్ ఆర్టిస్ట్ కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, నువ్వు యూఆర్ ఏ వెరీ పాపులర్ యాక్టర్ కదా టుడే. అంటే
అంటే డైరెక్టర్లకి అఫ్ కోర్స్ ఉంది. ఇప్పుడు కార్తిక్ ఘట్టమనేని గారు కానీ మిరాయి టీమ్, నాట్ ఓన్లీ కార్తిక్ సార్, మిరాయి టీం నాకు ఒకవేళ ఎక్కడైనా ఇది ఓకే ఇప్పుడు మనం ఇది చేయాలా వద్దా, ఓకే మనం ఇలాంటి స్టెప్ తీసుకోగలమా తీసుకోలేమా అని ఏదైనా అనిపిస్తే నేను అప్రోచ్ అవ్వడానికి నాకు మిరాయి అంటూ ఒక టీం ఉంది. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఇలా చేయి కార్తిక్, సో ఈ చాయిస్ తీసుకో, ఫ్యూచర్లో ఇలా చేయి, నీకు ఇలా బాగుంటుందని. నాట్ ఓన్లీ మిరాయి టీం, నాకు అలా ఒక 2 to 3 టీమ్స్ ఉన్నాయి బాగా నమ్మకం, వీళ్ళు మన మంచి కోసం చెప్తారు అన్న ఒక నమ్మకం ఉన్న టీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటా. నీకు అంత స్క్రిప్ట్ విషయంలో ఇంకొకరిని అప్రోచ్ అయ్యి ఇంకొకరిని కన్సల్ట్ చేసి అంత సీరియస్ స్క్రిప్ట్లు ఏముంటాయి నీకు? ఈ లీడ్స్ గా వచ్చేవన్నా, ఇప్పుడు మా ఏజ్ లో అన్నా కొన్ని అంటే నాకు బాగానే అనిపిస్తాయి అన్న, ఒకవేళ చేసి ఇది ఎలా టర్న్అవుట్ అయ్యిద్ది మనకి, ఓకే ఇది రిలీజ్ అయిన తర్వాత ఎలాంటివి రావచ్చు అనవి నాకు అంత అనలైజ్ చేయడానికి అంత ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కదన్న. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి, సో ఇలా ఉండిద్దిరా, ఇలా ఉండిద్ది, ఓకే ఇది చేస్తే మనకి ఈ ప్రాబ్లం, ఓకే మనకి చేస్తే ఇలాంటి అడ్వాంటేజ్ అని వాళ్ళు చెప్తా ఉంటారు. అవి ఏ సినిమాలకు జరిగే డిస్కషన్లు? మ్యాక్సిమం అన్ని డిస్కస్ చేస్తా ఉన్నా నేను. అవునా? అన్ని అన్న ఇలాంటిది వచ్చింది అంటే, ఇలాంటిది ఎప్పుడంటే ఇంకా నా వల్ల కావట్లేదు, ఇది ఏం చేయాలో తెలియదు అన్నప్పుడే అన్న ఏం చేయాలని అడుగుతా గానీ వచ్చిన ప్రతి ఇది అజంప్షన్ థియరీ అని అంటున్నది లేకపోతే ప్రాక్టికల్ గా జరిగాయా? లేదు, అంత సీరియస్ థియరీ అంత సీరియస్ థియరీ. మిరాయిలో ఎలాగ కనెక్ట్ అయ్యావు? మిరాయి బేసికల్ గా ఈ స్టోరీ ఆ టీంకి కూడా తెలుసో లేదు తెలియదు అన్న. బేసికల్లీ నేను వేరే బార్బరిక్ అని ఒక ఫిల్మ్ చేశాను, అవును, మోహన్ శ్రీవాస్. సో వాళ్ళు దేనికో మరి పెద్దమటల్లి టెంపుల్లో ఇది అన్నదానం పెట్టించారు. పెట్టిస్తే వెళ్ళి చూస్తే నేను ఆల్రెడీ పీపుల్ మీడియాలో ఒక ఫిల్మ్ చేశాను అనమాట, మా కాళీ అని. సో ఆ మేనేజర్ అన్న ఉన్నారు అక్కడ, ఉంటే అన్న ఎలా ఉన్నారని పలకరించి మనోడు మన దాంట్లో ఉంది కదా క్యారెక్టర్, ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. నేను మిరాయి గురించి మాట్లాడారు. అప్పటికి గ్లింప్స్లు రిలీజ్ అయిపోయి మిరాయి అన్న పేరు వినగానే అబ్బా అలాంటి సినిమాలో మనం ఉండాలి అన్న ఒక ఆశ బాగా వచ్చేసింది అనమాట. సో ఎలాగో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారని. ఆ తర్వాత అన్న బిజీ అయిపోయారు, కానీ నాకు మాత్రం ఉంటుంది అబ్బా మిరాయి ఎలాగైనా ఉందో లేదో క్యారెక్టర్ నాకు తెలీదు, కానీ ఎలాగైనా ఉంటే బాగుండు ఇలాంటి సినిమాలో అని. ఇంకా నాకు నేనే ఆఫీస్ అడ్రస్ ఎత్తుక్కొని వెళ్ళిపోయా. అది అలా 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 డ్రైవ్ అయిపోయింది, అది అంతే. వెళ్ళిపోవాలన్న ఒక ఆశ లోపల, కలవాలి అని వెళ్ళాను. వెళ్ళాక నార్మల్ ఆడిషన్ ఇచ్చేసాను. ఆ తర్వాత బేసికల్ గా అన్నోళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే, మనోజ్ అన్నేమో డిఫరెంట్ ఫేస్ ఫీచర్స్, కొంచెం బొద్దుగా ఉండడం, నేను మరీ బక్కగా ఉండడం, తీద్దాం వాళ్ళ డిస్కషన్ ఇదంతా నాకు మొన్న చెప్తున్నారు. సో మనోడు సెట్ అవుతాడా అవుదా, కానీ పర్ఫార్మెన్స్ కోసం అంటే మనోడినే తీసుకోవాలి, ఈ డిస్కషన్ జరుగుతోంది. ఇంకా పిలిపించారు ఒకసారి ఆడిషన్, స్క్రిప్ట్ లోనే ఆడిషన్ చేయించారు, ఓకే అయిపోయింది. ఆ తర్వాత వెంటనే పిలిపించి ఇదిరా స్టోరీ కార్తిక్ ఇది, సో నువ్వు ఈ పార్ట్ చేయబోతున్నావు, ఈ పార్ట్ ఇంకొక చిన్న పిల్లోడు చేయబోతున్నాడు, ఇక్కడ నుంచి మనోజ్ అన్న చేస్తారని. అప్పుడు అలా కుదిరింది అనమాట మీరే. ఓకే. ఇందాక మంచు మనోజ్ కూడా నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఎలా అనిపించింది మనోజ్ రియాక్షన్ చూసి నీకు? అమ్మో అదే అన్న, అంటే లైక్ అంత ఓపెన్ గా స్టేజ్ మీద అన్ని కెమెరాలు ఉండగా, అది ఎంత అంటే ఎంత ఈగో లేకుండా ఉంటే ఒక మనిషి, ఎంత ప్యూర్ గా ఉంటే ఒక మనిషి ఎలా ఉంటారో. అంటే ఆయన అన్నమాట నాకు ఇంకా వెనక్కి వెళ్ళాక అన్న ఏంటన్న అంత మాట అనేసారు అంటే, నిజం తమ్ముడు అంటున్నారు. అంటే నాకంటే బాగా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి అన్నట్టు చెప్పారు కదా. నేను అసలు ఇదేంటి ఇట్లే అంటే నాకన్నా బాగా చేసాడని చెప్పాడు. సో ఇలా చెప్తారా స్టేజ్ మీద ఓపెన్ గా అని నేను చాలా షాక్ అయిపోయి అన్న మాట అన్నప్పుడు. అయితే నువ్వు చాలా షాక్ అయిపోతున్నావు. అప్పుడు ఎంపురాన్ ఫంక్షన్ లో కూడా నువ్వు ఏడ్ చేసి, అంటే బేసికల్ గా ఇవన్నీ రియాక్షన్లు ఎందుకు వస్తాయంటే అన్న, అంత పర్సనల్ కనెక్ట్ అనమాట. ఎంపురాన్ కానీ, సలార్ కానీ, ఇప్పుడు మిరాయి కానీ, నెక్స్ట్ 1-2 సెట్లు ఉన్నాయి, చాలా ఎమోషనల్ కనెక్ట్ నాకు. ఆ మనుషులు కానీ, నేను అదే చెప్పా కదన్న, స్టేజ్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళందరిలో ఇది ఉండిద్ది, మనం ఏదో డిఫరెంట్ది గట్టిది చేస్తున్నాం, ఫన్ అలానే ఉండిద్ది. అందరు ప్యూర్ హార్ట్స్ ఉంటారు, అందరూ బాగుంటారు, అందరితో చాలా బాగా మాట్లాడతారు, ఫన్ బ్రేక్లో అదంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ వర్క్ వచ్చేసరికి ఎవరి వర్క్ వాళ్ళు ఫోకస్డ్గా, మీకు అది తెలిసిపోద్ది అన్న, ఎనర్జీ తెలిసిపోద్ది సెట్లో. మనం ఏదో చేస్తున్నాం, గట్టిగా చేస్తున్నాం అన్న ఎనర్జీ. సో మనం కూడా గట్టిగా చేయాలరా, గట్టిగా చేయాలన్న ఎనర్జీ. సో అండ్ ప్లస్ నేను చెప్పినట్టు నాకు వచ్చే ఆఫర్స్ డిస్కస్ చేయడం కానీ అన్నీ బాగా పర్సనల్ కనెక్ట్. సో అంత పర్సనల్ కనెక్ట్ అయ్యాను కాబట్టి టీమ్స్తో, నేను అలా ఎమోషన్ దాచుకోలేక బయటపడిపోతూ ఉంటాను అప్పుడు.
చాలా అసలు ఆ రోజు ఎంప్రాన్ ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ ఏడ్ చేసావు. అంటే ఒక్కసారి ఆయన అలా చెప్తుంటే అవన్నీ ఎక్కడి నుంచి సలారు, మళ్ళీ ఆయన రికార్డ్ చేయడం, ఆయన పృథ్వీరాజ్ గారికి పంపించడం, ఇప్పుడు ఏంటి గుడ్ బై డగ్లీ, ఇప్పుడు ఎంపురాన్ ఇక్కడ కూలీ, అప్పటికి కూలీ రాల, అప్పుడు కూలీ మొన్న కదా కూలీ రీసెంట్ చూస్తే ఇటు సైడ్ చూస్తే దిల్ రాజు గారు, అటు సైడ్ మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్నారు. ఈ లెజెండ్స్ పక్కన కూర్చోవడం ఏంటి అన్న ఒక్కసారి వచ్చేసి అప్పటికి అప్పుడే ట్రై చేసా వెనకాలకి తిరిగి, కానీ ఇంకా ఆగలేదు. అప్పుడు బాగా మూవ్ అయిపోయావు. ఇప్పుడు ఈ హీరోలలో నీకు బాగా ఇన్స్పిరేషను అంటే నువ్వు రెగ్యులర్గా ఒక హీరోగా ఎదగాలని ఉందా నీకు? అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోగా. అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అని మీరు ఎలా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అంటే ఒక మాస్ పుల్లర్. ఇప్పుడు మన తేజ సజ్జావే ఉన్నాడు. హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ లైక్ ఎ చైల్డ్ యాక్టర్. చూడాలని ఉంది వాటిలో వీటిలో మెల్లిగా వచ్చాడు, ఒక లవ్ స్క్రిప్ట్ ఏదో చేశాడు. తర్వాత అనుకోకుండా హనుమాన్ వచ్చింది, హనుమాన్ పెద్ద హిట్, ఇప్పుడు మిరాయి పెద్ద హిట్. సో తనకు ఒక జర్నీ ఉన్నది, దో చైల్డ్ యాక్టర్ గా తను స్టార్ట్ అయినా. నీకు అలాంటి రీచ్ ఏదైనా నీ ఇమాజినేషన్ లో ఉందా? అసలు వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అని అడిగితే నీ అంబిషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ సర్టెన్ పాయింట్ అన్నట్టు అయితే మైండ్లో లేదన్న, ఈ పాయింట్ దాకా వెళ్ళాలి అని అలా ఏదైతే మైండ్లో పెట్టుకోలే. కానీ నా వరకు వచ్చేసరికి మనం చేసిన సినిమా చేస్తే మంచిదే చేయాలి, అది జనాలు అందరూ చూడాలి. దీన్ని ఎలా టర్మ్ చేయాలి నాకు అర్థం కావట్లే. అంటే ఒక మాస్ హీరో అనాలా, ఇప్పుడు దాన్ని ఒక తేజ అన్నట్టు సూపర్ హీరో అనాలా, అది టర్మ్ ఎలా చేయాలి తెలియట్లే. మనం చేసేది మంచి చేయాలి, దాన్ని ఆడియన్స్ అందరు చూడాలి, అందరు ఎంజాయ్ చేయాలి. అదే ఒక హీరోగా అయితే ఎదగాలని ఉంది. ఒక అంటే ఒక కన్జమ్మేట్ హీరో ఇప్పుడు అయిపోయాడు కదా తేజ సజ్జా. ఈ బికెమ్ ఏ ఫుల్ హీరో. హనుమాన్ తోనే హనుమాన్ ముందే ఓకే చేస్తున్న స్క్రిప్ట్ అనుకో, ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఏం చేశారో ఎలా చేశారో కూడా వీళ్ళకి తెలియదు. తెలియకుండానే విశ్వప్రసాద్ గారు ఆ స్క్రిప్ట్ ని ఓకే చేశారు. సో అతనికి ఆల్రెడీ కొన్ని అడుగులు పడిపోయాయి హీరోగా, చైల్డ్ యాక్టర్ నుంచి ఎదిగి. యు అండర్స్టాండ్? అలాంటి యాంగిల్లో నువ్వు ఒక హీరోగా ఎదిగి నిలబడి ఇలాంటి ఒక సూపర్ హీరో అను, లేకపోతే ఒక లవర్ బాయ్ అను, దొరకట్లేదు ఆ లవర్ బాయ్ అను, ఒక ఫిల్మ్ ఒక ప్రోటగనిస్ట్, ఒక లీడ్ స్టార్ ఆఫ్ ఎ ఫిల్మ్, లీడ్ స్టార్ అలాగే ఎదగాలని ఉందా నీకు? అండ్ నువ్వు ఎక్కడైనా అసలు నీ మైండ్ లో నీ ఆలోచనల్లో అది ఎక్కడైనా డ్రైవ్ అవుతున్నదా? అంటే మేబీ సబ్ కాన్షియస్లీ అవుతుందేమో అన్న. నేను కాన్షియస్గా ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ కూడా అది ఫ్యూచర్లో నేను అలా అవుతా. సో ఇప్పుడు తీసుకునే డెసిషన్ దానికి హెల్ప్ అవ్వాలంత కాన్షియస్గా నేను ఇప్పుడు తీసుకునే డెసిషన్లు అయితే ఏది తీసుకోవట్లే. బట్ పెద్దది కొట్టాలి, పెద్ద చేయాలి అన్నట్టయితే ఉంది. అది ఎయిదర్ నాట్ ఓన్లీ మనం హీరోగానే చేయాలని కదా. ఇప్పుడు మనకి మనోజ్ అన్న హీరోగా చేశారు, బ్లాక్ స్వాడ్గా చేశారు, సూర్య గారు రోలెక్స్ చేశారు, అది చేశారు. విజయ్ సేతుపతి గారు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన విక్రమ్లు అది చేశారు, మంది నెగిటివ్ షేడ్ ఉన్నది, మళ్ళీ ఆయన హీరోగా చేస్తున్నారు. సో ఏదైనా మంచి పొజిషన్లో ఉండి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. అది ఏదర్ మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో బ్లాక్ స్వాడ్ లాంటి రోల్ అయినా కావచ్చు, మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో మెయిన్ హీరో అయినా మెయిన్ లీడ్ అయినా కావచ్చు. అలా అర్థమైంది. అంటే ఇప్పుడు నీ ఫిజిక్ కూడా నువ్వు చాలా టెండర్ గా, చాలా జుత్తు ఒక్కటే ఉంది, బాడీకి మొత్తం నీ దీనిలో కనిపించేది నీ జుత్తు బాగా కనిపిస్తుంది, కళ్ళు పెద్దగా ఉంటాయి నీవి. పూర్వం బళ్ళారి రాఘు గారి నుండి వర్లే, ఆయన ఫోటో నీ ఫోటో పక్కన పెడితే రెండు ఒకలాగా ఉంటాయి. ఈజ్ ఎ లెజెండ్ ఆన్ థియేటర్. ఓకే. ఇప్పుడు నీ పర్సనాలిటీ ఏంటంటే ఇంకా పూర్తిగా ఒక హీరోయిక్ ఒక దానికి హీరోగా పెట్టి చేసేటట్టు లేదు. నేను అదే అన్నా కదా, ఇట్స్ టూ ఎర్లీ అని. అదే ఆ క్లారిటీ ఉంది. మనం ప్రస్తుతానికైతే మంచివి చేయాలి, చేస్తే మంచివే చేయాలి, ఆడియన్స్కి మంచి అవుట్పుట్ ఇవ్వాలి, ఆడియన్స్కి మంచి నమ్మకం రావాలి. ఒరే ఇది చేస్తున్నాడంటే ఏదో ఉందిరా అన్న సెన్స్లోనే ఉన్నా కానీ ఓకే ఇప్పుడే మనకి స్క్రిప్ట్లో వచ్చేసాయి, మనం ఇప్పుడే హీరో అయిపోవాలన్న తొందర అయితే లేదన్నా. అదేలే, దానికి అవ్వాల్సిన టైంలో అన్నీ అవుతాయి. అది ఉంది. బట్ తెలుసో తెలియకో నువ్వన్నీ పెద్ద భారీ ఎత్తు పాన్ ఇండియా సినిమాలు చేసేసావు. సెలెక్టింగ్ ఏ నార్మల్ స్క్రిప్ట్, ఒక స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేయడం అంటే ఇన్ని పెద్ద సినిమాలు చేస్తున్న మీద వెరీ డిఫికల్ట్. అవును. నువ్వు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి,
ఎలాంటి స్క్రిప్ట్ చెయ్యాలి అన్నది కొంచెం కన్ఫ్యూజనే కదా ఏమైనా? ఆఫ్ కోర్స్ అందుకే నేను అన్నది ఈ టీమ్స్ అంతా ఇలా ఎమోషనల్ సపోర్ట్ కానీ ఏదో స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ స్క్రిప్ట్ డిస్కస్ చేయడం కానీ ఎప్పుడు ఉంటారు. మీరు అన్న పాయింట్ కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ. ఓకే, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇది రిలీజ్ అయ్యి చేసిన తర్వాత ఇది ఎలా టర్న్ అవుట్ అయ్యింది, ఆడియన్స్లోకి ఎలా వెళ్ళిద్ది అన్నది అనలైజ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చెప్పగలరు కరెక్ట్గా. అదేలే. సో యా అది అంటే పెద్ద సినిమాల్లో నువ్వు ఒక క్యారెక్టర్ అవడం వేరు. ఇప్పుడు మిరా అయింది, ఇట్స్ వెరీ బిగ్ ఫిల్మ్. దాంట్లో నువ్వు యాంటగనిస్ట్ చిన్నగా చైల్డ్ యాక్టర్ గా చేసావు, అవి వేరు. అలాంటి సినిమాలు లేకపోతే అలాంటి కథలు నీకు పర్సనల్ గా రావు కదా. నువ్వు హీరోగాను లేకపోతే నిన్ను లీడ్ యాక్టర్ గా పెట్టుకును ఆ అవకాశం అప్పుడే రాదు. అక్కడే ఈ ప్లేస్మెంట్ అన్నది వెరీ వెరీ డిఫికల్ట్, టఫ్ అండ్ రాజర్ సెడ్జ్ ఎగ్జాక్ట్లీ కత్తి మీద సాము కదా. నిన్ను పెట్టి ఎవరు చేస్తారు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ గా? కరెక్టే. కాకపోతే వస్తున్నాయి మంచి వాటి నుంచి వస్తున్నాయి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది. పెద్ద బ్యానర్లు వస్తున్నాయి. అదే పెద్ద బ్యానర్లు అంటే పెద్ద బ్యానర్లు కాదు. ఓకే, నోన్ తెలుసు, ఇది విన్నాము. నెక్స్ట్ స్క్రిప్ట్ మంచిగా ఉంటే అన్న అది వెళ్ళిద్ది అన్న. అది అలానే మనకి రీసెంట్ లిటిల్ హార్ట్స్ చూడండి, అది ఆడియన్స్కి ఎక్కాలంతే. అదొక్కటే అన్న మెయిన్ ఏమైతే. అంటే లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు చేయాలని ఉందా నీకు? అఫ్ కోర్స్ అన్న, అఫ్ కోర్స్. ఇప్పుడు చూడండి లిటిల్ హార్ట్స్ కానీ మౌలి అన్న ఎంతో ఓన్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి చూసినప్పుడు. మనం అన్న జర్నీ మనం కల్లారా చూసాం. ఇప్పుడు కొంతమంది జర్నీ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మనం అబ్జర్వ్ చేయం అంతా. కానీ మౌలి అన్నని మనం చూస్తున్నాం, యూట్యూబ్ వీడియోస్ అన్నవి చూసాం, అన్న మీమ్స్ చేయడం చూసాం, అన్న రీల్స్ చేయడం చూసాం. మనం కల్లారా చూసి అన్న ఎదుగుతుంటే మళ్ళీ అంత బ్లాక్ బస్టర్ కొట్టి ఎదుగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు. సో అంత బాగా ఓన్ చేసుకున్నారు. సో నువ్వు ఇప్పుడు ఆ ఏరియాలో లేవు, నువ్వు ఇంకా టైం ఉంది. నువ్వు వాట్ టైం, నువ్వు ఒక్కసారి పెద్ద స్లాట్ లోకి బంతిలాగా మీదకి ఎగిరావు. ఆ మీద నుంచి కిందకి ట్రావెల్ అవ్వడం, ఒక ప్లేన్ లోకి రావడం అంటేనే అది పెద్ద ఛాలెంజ్ గేమ్. అవును, కరెక్టే. అవునా? కరెక్టే అన్న, అవును. అది 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 ఎలా ఫేస్ చేస్తున్నావు అన్నది నేను ఎప్పుడు నీ గురించి నువ్వే ఫంక్షన్ లో కనిపించినా ఈ కుర్రాడు చేసేవన్నీ పెద్ద సినిమాలు, భారీ ఎత్తు కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఇలా చేస్తున్నాడు. కట్ చేస్తే ఈ కుర్రాడిని మామూలుగా దే కాంట్ ఎయిమ్ ఆల్సో. నిన్ను ఒక లిటిల్ ఆర్ట్స్ లాంటి సినిమాకి నిన్ను అనుకోలేరు కూడా. అవునవును, అవును. అందుకే ట్రై చేస్తున్నా అన్న డిఫరెంట్. ఇప్పుడు మీరు మిరాయి చూసుకోండి, సలార్ లో ఒకలా ఉంటది, సలార్ క్యారెక్టర్ వేరు. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ క్యారెక్టర్ వేరు, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ గుడ్ బై డగ్లీలో ఒకలా ఉంటది, ఒక క్యారెక్టర్. అది ఎంపురాన్ లో ఒకలా ఉంటది. అవును. సో నాకు వచ్చిన వాటిలో ఆడియన్స్ కంటూ ఒక ఇది పడిపోకూడదు, వీడు ఇదే చేయగలడని. ఇలా చూసినా యాక్సెప్ట్ చేయగలగాలి, ఇలా చూసినా యాక్సెప్ట్ చేయగలగన్న ప్రయత్నంలో ఉన్నా. మీరు అన్నది యాక్చువల్లీ మంచి పాయింట్, అది ఉంది. బట్ అదే నేను ట్రై చేసేది అంటే అన్ని రకాలుగా ఆడియన్స్ కనిపించాలి. సో దట్ మనం ఇంకో కొత్త క్యారెక్టర్ ట్రై చేసినా ఆడియన్స్ రెడీగా ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి. అదే అది అదే అదే ఇప్పుడు నువ్వు బై ద మూమెంట్ యు గ్రో అంటే నీకు ఒక ఏజ్ వచ్చి ఇప్పుడు ఇంకా 17 అంటున్నావు కదా, ఇంకో 3 years 4 years ఈలోగా నువ్వు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చేసేసావు. సో కార్తికేయ దేవ్ మనం పెట్టుకుని ఏ క్యారెక్టర్ అయినా చేయించుకోవచ్చు అనే ఒక డెమాన్స్ట్రేషన్ అయితే అయిపోయింది నీ విషయంలో. పర్లేదు మనల్ని మనం పెట్టేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఫీల్ అందరిలోని వచ్చింది. నీకు ఇన్స్పిరేషన్ హీరో ఎవరు ఒరిజినల్ గా? అంటే ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోయింది అన్న. సినిమాని చూసేది కానీ ఒక మనిషిని చూసేది కానీ, అంటే ఒక యాక్టర్ని చూసేది కానీ. ఇండస్ట్రీకి రాకముందు అసలు నాకు చిన్నప్పుడు ఫస్ట్ నచ్చి సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగించిన సినిమా అంటే కృష్ణగాడి వీరప్రేమ కదా, నాని అన్నది. ఓకే. అసలు ఆ ముందు దాకా అంటే చిన్నోడిని అన్న, చాలా చిన్నోడిని. అది ఇప్పటికే చిన్నవాడు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయింది. అంటే లైక్ అప్పుడు ఊహ ఇంకా తెలుస్తుంది, సినిమాలు అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఏ జోన్ లో ఉండేదంటే ఇప్పుడు వెళ్ళి కూర్చొని సినిమా 2 గంటలు ఎవరు చూస్తారు, ఇంట్లో ఆడుకుందాం అన్న జోన్ లోంచి ఫస్ట్ టైం ఒక సినిమా నన్ను కూర్చోపెట్టి ఏంటి భలే ఉంది, ఇద్దరికి ఫ్యాన్ అయ్యాను ఫస్ట్. నాని అన్నకి, ఇంకోటి చిన్న పాప ఉంటుంది, చిన్నారి పెళ్లి కూతురు ఉంటుంది, వాళ్ళిద్దరికి ఫ్యాన్ అయిపోయి బయటకు వస్తే ఇప్పటికి గుర్తున్నా. నాకు అది ఎందుకు అట్లా రిజిస్టర్ అయిపోయింది. అమ్మ గూగుల్లో నాని నెంబర్ అని సెర్చ్ చేసి ఒకసారి నెంబర్ తీసుకురా, మనం మాట్లాడాలి నాని అన్నతో, చాలా నచ్చేసారు నాకని అన్నా. అప్పటి నుంచి ఒక ఇదిగా అంటే మనం ఒకటి చేయడానికి కాన్ఫిడెన్స్ కానీ, ఒకటి చేసే ముందు ఒక కాన్ఫిడెన్స్ రావాలన్నా, ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నా చూసేది అంటే నాని అన్నని చూసేవాడిని. అవునా? ఆఫ్టర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత
మారిపోయాడు నాని. నాని అన్న మారిపోలేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా వైడ్ అయింది. అప్పటిదాకా ఓకే నాని అన్న నాకు ఇష్టం, ఓకే నాని అన్న సినిమా వచ్చింది, ఓకే నేను అలానే ఓన్లీ నాని అన్న సినిమాకి వెళ్తానని కూడా కాదు, అన్ని సినిమాలు చూసేవాడిని. బట్ నాని అన్న అంటే మన స్పెషల్ మన నాని అన్న నాకు ఫస్ట్ టైం నచ్చిన ఒక హీరో అన్న ఇదిలా ఉండేది. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఓహో ఓకే ఈ హీరోలో ఇది కూడా ఉంది, ఓకే నాని అన్నలో ఇది ఉంది, మనం ఇది తీసుకోవచ్చు, ఈ హీరోలో ఇది ఉంది, ఓకే ఈయన ఇది చేస్తున్నారు మనం ఇది కూడా తీసుకోవచ్చు అని ఆల్ మిక్స్ అయిపోయింది ఇంకా మొత్తం. స్ట్రాంగ్ గా. బట్ ఎక్కడో ఆ చిన్నోడు ఇంకా ఊహ అప్పుడే తెలుస్తున్న కార్తికేయ అయితే నాని అన్న ఒక అలా ఒక రోల్ మోడల్. అదే నాని క్యారీ అవుతున్నాడు ఇప్పటికి. ఓకే అన్ని సినిమాలు చూస్తారు, ఎవరిద్దరు ఏ ప్లస్ పాయింట్ ఉన్నా నేర్చుకుంటారు, అంతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇవన్నీ కామనే అనుకో. బట్ నాని అంటేనే అలాగ మైండ్ లో ఉండిపోయింది. మరి నీకు కోర్టులో ఎందుకు రాలేదు ఛాన్స్? అంటే దే వాంటెడ్ ఎ లిటిల్ మోర్ మెచ్యూర్డ్ బాయ్. ఆఫ్ కోర్స్ దాంట్లో మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఇంకా నేను అది ఆడిషన్స్ జరిగేటప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఎంపురాన్ షూట్ లో ఉన్నా, గుజరాత్ లో ఉన్నా. నేను గుజరాత్ నుంచి తిరిగి వచ్చేసరికి నాకు తెలిసి ఫైనల్ అయిపోయింది. నేను ఇప్పుడు వస్తానన్నా అంటే నాకు తెలిసి అప్పుడు ఫైనల్ అయిపోయినట్టుంది, ఏ కాల్ బ్యాక్ రాలే. అండ్ అప్పుడు నాకున్న మెచ్యూరిటీకి అయితే ఇంకా చిన్నోడిని, అది ఎప్పుడు 1.5 year బ్యాక్. ఈ ఏజ్ ఏంటంటే అన్న మనం 1 yearకే చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఫేస్ లో కానీ మన మెచ్యూరిటీ గ్రోయింగ్ స్టేజ్ కదా ఇది. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇప్పుడు ఓకే వీడు సెట్ అయ్యవచ్చేమో, వీడు ఓకే మరీ ఇలా అంటున్నాడు ఏంటి బానే ఉన్నాడు కదా అనుకోవచ్చు, కానీ 1 year బ్యాక్ ఇంకా చిన్నోడ్లా ఉండేవాడిని కదా మరి. సో మేబీ అందుకే అదేలే. సో ఇప్పుడు నీకు బాగా నేను ఇందులో ఇబ్బంది పడుతున్నానండి, ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాను అంతే మనిషికి ఉండేవి ఎప్పుడైనా, అదే ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఒకటి ఉంటుంది, చాలా జాయ్ఫుల్ గా ఉండే పరిస్థితి ఒకటి ఉంటుంది. అవి రెండు చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు? అంటే యాక్టింగ్ లో ఒక ఎమోషన్ లో అంటున్నారా, యాక్టర్ గా నీ కెరీర్, నీ లైఫ్, అవతల చదువు ఉంది, అవతల కెరీర్ ఉంది, ఇందులో మళ్ళీ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు రెగ్యులర్ గా ప్రతి సినిమాలో రమ్మంటే రావు కదా, ఎక్కడో వాళ్ళకి అవసరం పడాలి. నీ గురించిన కథలు రాయరు, ఇంకా నీ గురించిన సినిమాలు తీయరు. తీసిన సినిమాల్లో మీరు ఎక్కడ సెట్ అవుతారో తెలియని పరిస్థితిలో స్టేజ్ లో ఇప్పుడు ఉన్నావు నువ్వు. మిరాయిలో అవసరం అయింది విలన్, మంచు మనోజ్ క్యారెక్టర్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ అవసరమైంది. దట్ ఈస్ వేర్ యూ కేమ్ ఇన్ టు ది సీన్. ఇప్పుడు అది లేదు కదా ఇంకాను. సో అది ఆ పరిస్థితి గురించి అడుగుతున్నాను. దాని గురించి అయితే ఓవరాల్ నేను వదిలేసాను యూనివర్స్ కి. అదే ఇందాకే చెప్పావు, నేను నా పని నేను చేస్తాను, అందరితో బాగుంటా, ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేస్తా, మనకి జరగాల్సింది కరెక్ట్ టైంలో జరిగి తీరిద్ది, మనం ఫుల్ ఇయ్యాలంతే. మీరన్న ఆ జోన్ లో చూసుకుంటే మాత్రం అదే కరెక్ట్. అంటే నువ్వు జిమ్లు గట్ట ఏం చేయట్లేదా? జిమ్నాస్టిక్స్ కి వెళ్తాను, బట్ జిమ్ ఏం చేయట్లేదు. జిమ్ ఇప్పుడే టైం కాదన్నా, ఇంకా కొంచెం గ్రోత్ ఉంది. అంటే ట్రైనర్ వద్దన్నాడా, ఇప్పుడే వద్దన్నాడా, నువ్వే వద్దనుకున్నా? సజెషన్స్ అయితే ప్రస్తుతానికి వద్దులేరా, ప్రస్తుతానికి ఫ్లెక్సిబిలిటీ చూసుకో. ట్రైనర్ కాదు, ఇప్పుడు మన సందీప్ కిషన్ అన్న గానీ వీళ్ళందరూ చెప్పడం. సందీప్ కిషన్ సో అందరితో టచ్ లో ఉంటావు నువ్వు? అంటే అన్నతో సూపర్ సుబ్బు అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాయి నెట్ఫ్లిక్స్ లో, వెబ్ సిరీస్. ఎవరితో? సందీప్ కిషన్. సో అప్పుడు అన్న ఇలా ఏంటి ఫిట్నెస్ సైడ్ అంటే అన్న అప్పుడు చెప్పారు జిమ్నాస్టిక్స్ నేర్చుకో, ఇవి నేర్చుకో, ఫ్లెక్సిబిలిటీ నీకు ఫ్యూచర్ లో పనికొస్తాయి అని. అది ఓకే. బాగా రెమ్యునరేషన్స్ బాగా తీసుకుంటున్నావా? డిమాండ్ లోనే ఉన్నావా? అంటే ఆ రెమ్యునరేషన్ సైడ్ వచ్చేసరికి పూర్తిగా అమ్మే అన్న. నేను అటు సైడ్ అసలు ఆ తలనొప్పి డేట్స్ కానీ రెమ్యునరేషన్ కానీ అంతా అమ్మకి ఇచ్చేసా. ఆ మాట్లాడటం కానీ అఫ్ కోర్స్ ఇంకా పెద్దవాళ్ళే మాట్లాడాలి అది, అఫ్ కోర్స్. సో ఇంకా ఇచ్చేసా. డిమాండ్లు నాకు ఇంత కావాలి అలా ఎప్పుడు లేదు, డిమాండ్ చేయట్లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు క్యారెక్టర్ ముఖ్యం మనకి. ఓకే ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ చిన్న దాంట్లో మంచి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసిందన్నా చేసేస్తా, పెద్ద దాంట్లో ఇప్పుడు మీరు ఇంత ఇస్తారన్నా ఓకే చేసేస్తా, అలా ఏం లేదు. డబ్బు అసలు డిస్కషనే కాదు. నేను వచ్చింది నాకు సినిమా ఇష్టం, నా ప్యాషన్ మీద వచ్చాయి కాబట్టి దీన్ని అలా చూడట్లేదు. అదేలే. అంటే మీ ఫాదర్ మదర్ మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు డబ్బు అవసరం అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. అంటే నా నుంచి అర్థమైందా మీకు?
నా సోర్స్ నుంచి వాళ్ళు తీసుకొని వాడేంత అవసరం లేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దట్స్ వాట్ అదే అందుకే వెల్ టు డూ ఫ్యామిలీ అన్న. ఇప్పుడు నీకు తీసుకుని ఆ డబ్బుతో మెయింటైన్ చేసి ఆ డబ్బుతో ఆస్తులు ఏర్పాటు చే అంత సినిమా లేదు ఇంకా నీకు. దే ఆర్ వెల్ ఆఫ్. అంతే. నీకు నీ కెరీర్ ఆ టైం వచ్చిద్ది, నన్ను నేను చూసుకోవాల్సిన టైం వచ్చిద్ది, అప్పటిదాకా అమ్మనే చూసుకొని ఇస్తా. అంతేనా? గుడ్ గుడ్. అంటే మీ నాన్నగారికి వాళ్ళకి ఏమైనా సినిమా ఇంట్రెస్ట్ ఉండిదా మీ ఫాదర్ కి? వర్ దే ఎనీ టైం? అంటే సినిమా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అందరికి నన్నరలో ఉండిద్ది అన్న సినిమా. అలానే ప్రతి సినిమాకి ప్రతి వీకెండ్ నన్ను చిన్నప్పటి నుంచి తీసుకెళ్లేవాళ్ళు. ఓకే. అలానే మా డాడీ చూసి ఇప్పుడు ఓకే నేను ఇలా డైరెక్టర్ అవ్వాలి, ఇలా యాక్టర్ అవ్వాలి అలాంటిది లేదు. అలాంటి సినిమా లవర్స్. అది వాళ్ళు ఎవరు ఫ్యాన్స్? మీ ఫాదరును మదర్ వాళ్ళకి ఒక హీరో ఉంటాడు కదా. నాకే ఐడియా లేదన్న. నాకు ఇప్పుడు మీరు అడిగే గుర్తొచ్చింది. అవును, ఇప్పుడు దాకా అడగలేదు వాళ్ళని. కరెక్టే. అంటే నాకు తెలిసి ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చిరంజీవి గారు రంగారావు ఇదంతా చెప్తాను. అది పాత ఇంకా మరి ఓల్డ్ మా అమ్మ అయితే నాకు ఇప్పటికి ఎస్వి రంగారావు గారే అంటారు. అవునా? రంగారావు అంటే అవును, వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలే, బట్ అప్పుడు వచ్చినంత ఎఫెక్ట్ నాకు ఎప్పుడు రాలేదా అని చెప్తా ఉంటారు. అదేలేండి, మాయబజారు, పాతాళ భైరవి, రంగారావు చాలా గ్రేట్ యాక్టర్ కదా. బట్ మీ ఫాదరు అవన్నీ కాలేజీలో చదువుకోవడాలు, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడాలు, పెళ్ళైన టైం, ఆ టైంకి చిరంజీవి గారు జస్ట్ రూలింగ్ అంతే. అవును, అప్పటి నుంచి స్టిల్ ఈజ్ రూల్ కంటిన్యూస్ అనుకో. అది వేరే. అందుకే యూఫోరియా ఉంటుంది వాళ్ళకి ఇప్పటికి. చిరంజీవి గారు అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, వాళ్ళ జోన్ ఉన్నప్పుడు, వాళ్ళ ఏజ్ ఆ ఏరియా అది. గుడ్ గుడ్. చాలా బాగుంది నీ అప్రోచ్, థింకింగ్ టువర్డ్స్ సినిమా అండ్ యువర్ కెరీర్. చాలా లిబరల్గా, పాజిటివ్గా, నీ కోసం నువ్వు పెద్ద తాపత్రయపడిపోకుండా మంచి క్యారెక్టర్ వస్తే చెయ్యాలి. యూఆర్ వెరీ దాన్ని ఏమంటారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంతే 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 కదా. అదే వెరీ నైస్ కార్తికేయ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ యువర్ కమింగ్ డేస్. ఎందుకంటే చాలా మంది చైల్డ్ యాక్టర్స్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది మాయమైపోయారు. పాపం పసివాడు అలాంటి పెద్ద పెద్ద హిట్లు అప్పట్లో చిన్నపిల్లల క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరో ఒక తులసి నిలబడింది, తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు వాళ్ళ మీద లెక్కెట్టచ్చు. తక్కువ అందరూ మాయమైపోయారు. అంటే వాళ్ళకి ఎక్కడో కెరీర్ వర్కౌట్ అవ్వలేదు తర్వాత. చాలా డిఫరెంట్ ప్లాన్స్ ఏం జరిగింది ఇచ్చేసి తర్వాత చదువుకొని మనం ఏమైందో మరి ఇలాంటివి ఉంటాయి అయి ఉండొచ్చు. నీకు అలాంటివి ఏం లేవు. చదువు అన్నది అసలు ఎక్కడో అలా లేదన్నా. మరి ఇప్పుడు ఏం నువ్వు చేస్తావు? ఇప్పుడు నువ్వు బిజీ అయిపోయిన తర్వాత ఏం డాక్టర్ అవుతావు, ఇంజనీర్? మరి ఆ రేంజ్ లో లేదు, మరి అసలు పక్కన పడేది దీన్ని అన్నట్టు కూడా లేదు. మిడిల్ లో అదే ఏదో దుప్పటి గ్రూప్ బిఏఓ ఎంఏఓ చదవడం తప్పితే సీరియస్ స్టడీస్ లైక్ ఇంజనీరింగ్ అలా కాదు. మనకు వర్కౌట్ అవుతుందని డిసైడ్ అయిపోయి వాటికి. అలా కాదన్నా, నేను దీనికి రాకపోతే చాలా బ్రైట్ స్టూడెంట్ ని. ఓకే. కాకపోతే ప్రియారిటీ దీని మీద మన మైండ్ కానీ మన టైం కానీ ఎఫర్ట్ కానీ దీని మీద పెట్టాలి అని ఫిక్స్ అయ్యి దాన్ని తగ్గించాలి. మీ సిస్టర్ ఏముంటుంది నీ వేషాలు చూసి? ఏమంటది పాపం, దానికి ఏంటంటే చిన్నపిల్ల కదన్నా, వెరీ యంగ్, 7th క్లాస్. ఓకే, అంటే తెలియదులే. సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్నయ్య గురించి మాట్లాడుతున్నారేంటి అని దాని బాధ. అది నా గురించి మాట్లాడరా అని దాని. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. అండ్ ఐ విష్ యూ రియల్లీ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ దిస్ కెరీర్. అప్పట్లాగా చైల్డ్ యాక్టర్స్ తర్వాత మాయమైపోయారు, కానీ నువ్వు అలా కాకుండా నీ కెరీర్ బాగా ఎదిగి నువ్వు కూడా ఒక హీరో ప్యాటర్న్లోకి వచ్చి హీరో ఫిల్మ్స్ చేసి నీ కెరీర్ సక్సెస్ఫుల్గా ఈ ఇండస్ట్రీలో నువ్వు కలలుగానే వచ్చిన ప్రపంచం కాబట్టి దీంట్లో నువ్వు చాలా మంచి విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను కార్తికేయ. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇది కార్తికేయ దేవతాలక చిన్న జర్నీ ఇప్పటి వరకు. అండ్ లెట్ us హోప్ ఆర్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా ఇండస్ట్రీలో ఒక పర్మనెంట్ యాక్టర్గా, పర్మనెంట్ హీరోగా నిలబడేటట్టు అందరం విష్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.